పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. ఆఫ్టర్ 3 years పుష్ప ది రూల్ మూవీ ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. 3 years వెయిట్ చేయడం ఈ మూవీకి వర్తా కాదా? ఫైనల్లీ ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ అండ్ నాన్ స్పాయిలర్ రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటా. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఈ మూవీని బిగ్ స్క్రీన్ లో చూద్దామని ఫిక్స్ అయి ఉంటే పక్కా ఈ మూవీని బిగ్ స్క్రీన్ లో అయితే చూడండి. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ స్టోరీ అయినా, మూవీలో వచ్చే సాంగ్స్, డాన్స్, ఇంకా ఫైటింగ్, మొత్తం మూవీ అయితే చాలా బాగుంది. పక్కా మీరు బిగ్ స్క్రీన్లో అయితే చాలా మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు, పుష్ప సిండికేట్ హెడ్ అయితే అయిపోతాడు. హెడ్ అయిన తర్వాత స్మగ్లింగ్ ఇవన్నీ ఎలా చేశాడు ఏంటన్నది ఈ మూవీలో అయితే ఉంటుంది. ఇంకా ట్రైలర్లో డైలాగ్ అయితే ఉంటుంది కదా, పెళ్ళం మాట మొగుడు వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అని. సేమ్ అదే డైలాగ్ మీద మూవీ స్టోరీ మొత్తం అయితే ఉంటుంది. ఫస్ట్ నేటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడైతే ఎండ్ అయితే అవ్వదు. అంటే మూవీ స్టార్టింగ్ ఒక స్టోరీతో అయితే స్టార్ట్ అవుతుంది, కానీ ఎండింగ్ ఆ స్టోరీతో అయితే ఎండ్ అవ్వదు. మేబీ ఈ పుష్ప 2లో ఉన్న స్టార్టింగ్ ఆ స్టోరీ దాని కంటిన్యూషన్ పార్ట్ 3లో చూపిస్తారు అనుకుంటా. ఇంకా మూవీ ఎండింగ్ కూడా ఏంటి అప్పుడే అయిపోయిందా మూవీ అన్నట్టు అయితే అనిపిస్తుంది. ఇంకా పార్ట్ 3కి వాళ్ళు క్రియేట్ చేసుకున్న సెటప్ కూడా మరీ అంత తోపు అనిపించలేదు నాకు. ఇంకా మనం మూవీ చూస్తున్నంత సేపు లాజిక్స్ అయితే పక్కనైతే పెట్టేయాలి. మరి అంత ఎలివేషన్ అని మనం అయితే ఆలోచించకూడదు. లాజిక్స్ ని పక్కన పెట్టి చూస్తే మూవీ అయితే చాలా బాగుంటది. ఇంకా మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ అందరికైతే సెట్ అవుతుంది. అంటే మాస్ ఆడియన్స్ కైనా, ఫ్యామిలీ ఆడియన్స్ కైనా ఈ మూవీ చూడడానికి అందరికైతే సెట్ అవుతుంది. చూడడానికి బాగుంటది. బిగ్ స్క్రీన్ లో మంచిగా ఎంజాయ్ అయితే చేస్తాం. చెప్పా కదా, లాజిక్స్ పక్కన పెట్టి చూస్తే చాలా బాగుంటది మూవీ. ఇంకా మెయిన్ అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే తోపుంది గైస్. స్టార్టింగ్ టు ఎండింగ్ అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే తోపుంది గైస్. మెయిన్ జాతర ఆ ఎపిసోడ్ లో యాక్టింగ్ అయితే తోపుంది గైస్. మొత్తం ఓవరాల్ మూవీలో యాక్టింగ్ అయితే తోపుంది. ఇంకా శ్రీవల్లి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. రష్మిక అయితే చాలా మంచిగా అయితే యాక్టింగ్ చేశారు. ఎక్కడ ఓవర్ చేయకుండా చాలా డీసెంట్ గా మంచిగా అయితే యాక్టింగ్ చేశారు. ఇంకా ఫహద్ ఫజిల్ యాక్టింగ్ అయితే బాగుంది, కానీ విలన్ క్యారెక్టర్ అయితే మరి అంత తోపు అయితే లేదు. జస్ట్ ఓకే అనిపించింది నాకు. ఇంటర్వెల్ దగ్గర ఫహద్ ఫజిల్ యాక్టింగ్ ఉంటుంది, రియల్ గా అక్కడ సూపర్ ఉంటుంది తన యాక్టింగ్. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే సూపర్ ఉంది ఈ మూవీలో. బడ్జెట్ పెరిగింది కదా, ఆ క్వాలిటీ అయితే కనిపిస్తుంది మనకి మూవీలో. మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ అండ్ సీన్స్ అయితే ఉంటాయి మూవీలో. అండ్ జాతర సీన్ కి చాలా ఎలివేషన్ అయితే ఇచ్చారు అందరూ. అదంతా విని మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తో అది చాలా బాగుంటుందా లేదా అన్న డౌట్ తో అయితే ఉన్నా. కానీ మూవీ చూస్తున్నంతసేపు సూపర్ అనిపించింది. ఓవరాల్ ఆ జాతర ఎపిసోడ్ అయితే సూపర్ ఉంది గైస్. ఇంకా మూవీలో సాంగ్స్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి మూవీకి. అంటే సీన్ తర్వాత వచ్చే సాంగ్ అది పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అనవసరంగా టైమింగ్ లో వచ్చింది అన్న ఫీలింగ్ అయితే రాదు మనకి. మెయిన్లీ సూసేకి సాంగ్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశా థియేటర్ లో. ఆ సాంగ్ ని థియేటర్ లో చూస్తుంటే సూపర్ అనిపించింది నాకు. ఓవరాల్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుంటే నేనైతే చాలా మంచిగా ఎంజాయ్ అయితే చేశాను గైస్. ఆ సాంగ్స్ అయినా, యాక్షన్ అయినా, యాక్టింగ్ అయినా, మొత్తం స్టోరీ అయినా చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశాను నేను. మీరు కూడా ఈ మూవీని బిగ్ స్క్రీన్ లో చాలా మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. చాలా ఎంగేజింగ్ గా ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. 3 years వెయిట్ చేయడం ఈ మూవీకి వర్తా అంటే కాదు, కానీ మూవీ అయితే బాగుంటది. సినిమాటోగ్రఫీ ఇంకా ఆ క్వాలిటీ అయితే కనిపిస్తుంది మూవీలో. చాలా కష్టపడ్డారు మూవీ కోసం, అదైతే తెలుస్తుంది మూవీలో. ఆల్రెడీ మీరు ఈ మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మూవీ రివ్యూలో. అంటిల్ దెన్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.